మరి రజనీ గారు నెక్స్ట్ ఐటెం మామిడి పండు పులుసు అన్నారు కదా, మరి దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, తాలింపు సరుకులు, ఇంగువ, నూనె, మామిడికాయ ముక్కలు. సో మామిడి పండు పులుసుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదండి. మరి దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో మరి ముందుగా ఎలా తయారు చేసుకోవాలో చెప్తారా? ముందుగా అది కళాయి పెట్టుకోవాలి. ఓకే, సో స్టవ్ ఆన్ చేసుకుందామా? సో ముందుగా బాండ్లీ పెట్టేసుకోవాలండి. బాండ్లీ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. సో బేసిక్లీ ఇది పులుసు అనుకుంటున్నాం కదా, మనకి డీప్ ఫ్రై ఐటెం కాదు కాబట్టి కాస్త ఆయిల్ సరిపోతుంది. అంటే తాలింపు గింజల వరకు కదా? అవును. ఓకే, మరి మామిడి పండు గుజ్జు అన్నారు కదా, దాన్ని మామూలుగా గుజ్జు తీసుకోవడమేనా లేకపోతే దాన్ని ఏమైనా ఉడికించాల్సిన ప్రొసీజర్ ఉందంటారా? ఉడికించిన అవసరం లేదండి, ఇప్పుడు ఇందులో ఉడుకుతూ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఓకే ఓకే. సో మామూలుగా మామిడి కాయతోటి మనము చారు కానీ రసం కానీ పెట్టుకోవడం అనేది చూస్తూ ఉంటాం కదా, దానికి ఏంటంటే మనం ఉడకబెట్టాల్సి వస్తుంది మామిడి కాయల్ని. సో ఇది పండిన మామిడితో తయారు చేస్తున్నారు అంటే మామిడి పండు గుజ్జుతో తయారు చేస్తున్నారు కాబట్టి దాన్ని ఉడికించాల్సిన అవసరం లేదండి. ప్రొసీజర్తో పాటుగా మధ్యలో యాడ్ చేస్తే కనుక ఉడికిపోతుంది అంటున్నారు కదా. సో ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు తాలింపు సరుకులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, అలాగే మినపప్పు యాడ్ చేశారు. తర్వాత ఎండుమిరపకాయలు. ఓకే, ఇది మరి మామిడి పండుతో చేస్తున్నారు. మామిడి పళ్ళు అంటే తీయగా ఉంటాయి కదా, మరి పులుసు తీయగా వస్తుందా మనకి? అంటే ఇప్పుడు కొంతమందికి తీపి పులుసులు కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బాగా ఇష్టం అన్నమాట ఇది. ఓకే, సో ఇందులోనే మనం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నామండి. కాసిన కరివేపాకు రెబ్బలు, తర్వాత పచ్చిమిరపకాయలు 2 వేసుకున్నామండి. అంటే ఒకవేళ తీపి ఎక్కువ తినకూడదు అనుకుంటే కనుక ఈ కారంతో దాన్ని కాంపెన్సేట్ చేయొచ్చు అంటారా? అంటే అలాగా ఉండదండి, ఎందుకంటే ఈ మామిడి పళ్ళు కాబట్టి తీయగానే ఉంటాయి. ఓకే, ఇటేపు గోదావరి సైడ్ తీపిగా తినే వాళ్ళు తింటారన్నమాట. ఓకే ఓకే. సో మనం జనరల్గా సిటీస్లో అయితే మామిడి కాయతోటి చూసాం కానీ మామిడి పండుతోటి ప్రాబబ్లీ గోదావరి స్పెషల్ ఏమో కదా. ఓకే, ఇందులో కొంచెం మామిడికాయ ముక్కలు కూడా వేసుకుందాం. పచ్చి మామిడికాయ కదా, పుల్లటి మామిడికాయ ముక్కలు. ఓకే, కొన్ని వేసుకున్నాము కొంచెం పులుపు కూడా ఉండడం కోసం. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకున్నాము. సో ఇదేదో ఉగాది పచ్చడి తయారు చేసినట్టు అనిపిస్తుందండి. దీనిలో ఏంటో పులుపు అంటున్నారు, మరి ఉప్పు కారం ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాము. ఆఖరికి ఏంటంటే మామిడి పండు తీయగా ఉంటుంది కాబట్టి ఇంగువ వేద్దాము. ఓకే, సో ఇది కూడా మీ అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్నారా? ఇంకా ఏమేమి వంటలు చేస్తూ ఉంటారు మీరు? ఒకసారి మూత పెడదామండి, మామిడికాయ ముగ్గు. ఓకే, సో పుల్లగా ఉంటుంది కాబట్టి ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది అంటారా? లేదు, ఎక్కువ టైం పట్టదు. మామిడికాయ యాక్చువల్గా తొందరగానే మగ్గిపోతుంది. ఓకే, మామిడి పళ్ళు వేసుకుందాం. ఓకే, ఆలు ఉడికించినట్టుగా కనిపిస్తుందండి. ఓకే, పసుపు, కొంచెం పసుపు. ఓకే, సో కాస్త కారము అలాగే పసుపు కూడా యాడ్ చేశారు. మరి సాల్ట్ ఇప్పుడు యాడ్ చేస్తున్నారా? కొంచెం సాల్ట్. ఓకే, దీని ఏమన్నా మళ్ళీ వాటర్ పోయడం కానీ వాటర్ పోయాలండి. ఓకే, ఇప్పుడు ఇది గుజ్జు వేయాలండి. ఇది కాయలు కాకుండా ఒక కాయ గుజ్జు కూడా తీసి వేయాలి. ఓకే, సో చూస్తున్నారు కదండి, పచ్చి మామిడికాయని ముక్కలుగా తరిగి దాన్ని ఒకటి యాడ్ చేశారు. రెండోది ఏంటంటే మనకి చిన్న చిన్న మామిడి పళ్ళు, తీపి మామిడి పళ్ళు ఏవైతే దొరుకుతాయో వాటిని యాజ్ ఇట్ ఈస్గా ఒక 4-5 పళ్ళు దాకా వేసేసారు. తర్వాత ఇంకొక పండుని గుజ్జులాగా తీసి వేస్తే కనుక మనకి చిక్కదనం అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అది కూడా యాడ్ చేశారు. ఎక్కువే పడతాయంటారా వాటర్? అవును, పడతాయి. ఓకే, చాలు. ఇప్పుడు దీంట్లో కొంచెం బెల్లం వేసుకుందాము. ఓకే, అంటే మామిడి పళ్ళు ఆల్రెడీ తీపిగానే ఉన్నాయి కదా, మళ్ళీ బెల్లం ఎందుకు యాడ్ చేస్తున్నారు? అంటే కొంచెం పులుపు మామిడికాయ వేసాం కదా, ఇంకా కొంచెం స్వీట్నెస్ కోసం వేస్తాం అనమాట. ఓకే, ఒకవేళ అక్కర్లేదు అనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు కదా మనం. అంటే దానికి బెల్లం వేసుకోవడం వల్ల ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది అనమాట. ఓకే, అంటే కొంతమంది చారు కానీ పులుసు కానీ పెడుతున్నప్పుడు అందులో పంచదార కూడా వేస్తూ ఉంటారు కదా, కావాలంటే దీనిలో పంచదార వేసుకోవచ్చా? పంచదార ఫ్లేవర్ ఇష్టపడిన వాళ్ళు వేసుకుంటారు, కానీ బెల్లమే ఎక్కువ బాగుంటుంది. ఓకే, సో బెల్లం వేస్తేనే బాగుంటుందండి. చిటికడైనా వేసేసుకోండి సరిపోతుంది. ఓకే, మూత పెట్టేసుకుందామా? మూత పెట్టేసుకుందాం.
సో ఎంతసేపు పడుతుంది అంటారు ఇవి బాగా మగ్గడానికి? ఒక 5 minutes దాకా పడుతుంది. ఓకే, సో చూస్తున్నారు కదండి ప్రొసీజర్ని. మామిడి పండు పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాము. ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకున్నామండి. అంటే జీలకర్ర, ఆవాలు, అలాగే మినపప్పు, ఈ 3 యాడ్ చేసుకున్నాము. దానిలోనే పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి యాడ్ చేసుకొని కొన్ని పచ్చి మామిడి ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నామండి. ఇవన్నీ కొంచెం రంగు మారుతూ ఉండగా కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని అలాగే పసుపు, కారము, ఉప్పు ఇవన్నీ కూడా యాడ్ చేసేసాము. తర్వాత ఏంటంటే చిన్న మామిడి పళ్ళు, తీయ మామిడి పళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని కూడా యాడ్ చేసుకున్నాము. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా దాన్ని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక మామిడి పండుని గుజ్జులాగా తీసి దాన్ని కూడా యాడ్ చేసాము. తర్వాత సఫిషియంట్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మగ్గే కొద్దీ తొందరగా చిక్కబడిపోతుంది అంటున్నారు కాబట్టి కొంచెం ఎక్కువగానే వాటర్ పడతాయి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కాస్త టేస్ట్ మారడం కోసం కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తున్నామండి. బెల్లం కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసేసి ఇంకొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసేసి ఒక 5 minutes ఉంచితే కనుక మామిడి పళ్ళు మగ్గిపోతాయి అంటున్నారు కాబట్టి ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మంచి పొగలైతే వస్తున్నాయండి, బాగా ఉడుకుతున్నట్టుంది లోపల. ఒకసారి మళ్ళీ మూత తీసి చూద్దామా? ఓకే, సో ఈసారి బాగా ఉడుకుతున్నాయి. అయిపోయిందండి, ఇది కదిలించి చూద్దామా? అయిపోయిందండి. కొత్తిమీర వేసుకుని ఓకే దించుకుందామండి. కొత్తిమీర వేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, ఆల్రెడీ ధనియా పొడి కూడా ఉందేమో, ఇంకా తర్వాత మనకి మంచి గుమగుమలాడే వాసన వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ కొత్తిమీర ఫ్లేవర్ కే మనకి వాసన చాలా బాగుంటుంది. ఓకే, మామిడి పండు పులుసు రెడీ. టేస్ట్ చేయండి. ఓకే, సో మామిడి పండు పులుసు తయారీ విధానం చూసారు కదండి, చాలా బాగుందండి. సో చూస్తూ ఉంటేనే చాలా యమ్మీగా ఉంది. అండ్ తీపి, పులుపు అలా అన్ని రకాలు ఇందులో, అన్ని టేస్ట్ ఇందులో కలిసి చాలా కొత్తగా ఉందండి. ప్లస్ ఇదేంటంటే గోదావరి రుచి అంటున్నారు కాబట్టి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. మరి రజనీ గారు ఇంత చక్కటి వంటకాలను మాకు, మా వ్యూవర్స్ అందరికీ చాలా చక్కగా పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా. సో వ్యూవర్స్ చూసారు కదండి ఈనాటి స్పెషల్ రుచి చూడు. గోదావరి రుచుల్లో భాగంగా చిన్నమామిడిపల్లిలో ఉంటున్న రజనీ గారు అరటికాయ కబాబ్ అలాగే మామిడి పండు పులుసుని చాలా చక్కగా మనకి టేస్ట్ చేయించారండి. గోదావరి రుచుల్లో ఇంత అద్భుతమైన రుచులు ఉంటాయని చెప్పేసి ఇవాళే తెలుసుకున్నామండి. మరి ఈ రుచులను మీరు కూడా ఆస్వాదించండి. మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్. కొబ్బరితోటి చక్కటి స్నాక్ ఐటెం కొబ్బరచ్చులు. డ్రై ఫ్రూట్స్తో పూతరేకులు.